అమ్మిన ప్రాంతం నార్సింగ్ కావచ్చు, కోకాపేట కావచ్చు. వాళ్ళ అంత కాస్ట్లీ ప్రాంతంలో అంత పెద్ద ఉన్న ఈ ప్రాంతానికిలో ఇక్కడ ఉన్న వందల కుటుంబాలు ఈరోజు రోడ్ ఎక్కి మేము బతకలేకపోతా ఉన్నాం, మేము పొల్యూషన్ తట్టుకోలేకపోతా ఉన్నాం, లేదా ఇక్కడ దుమ్ము పరిస్థితి అధ్వానంగా దుమ్ము వస్తూ ఉంది, నిరసన చేస్తున్నారంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి వచ్చిందో మనందరం కూడా ఆలోచించాలి. మళ్ళీ కొన్ని సంవత్సరాల నుంచి ఈరోజు రాజేందర్ నియోజకవర్గంలోని రాజేందర్ మండలంలో అనేక గ్రామాల్లో ఈ ఆర్ఎన్సీ ప్లాంట్లు వేధిస్తూ ఉంది, ప్రజలను వేధిస్తూ ఉన్నారు. ఈరోజు వడ్డినాలపల్లి గతంలో ఇదే పరిస్థితి. అక్కడ ఉన్న గ్రామస్తులు కూడా ఆ రోజు వాళ్ళు ధర్నాలు చేయడం జరిగింది, నిరసనలు వ్యక్తం చేసి. మళ్ళీ ఈరోజు నార్సింగ్ ప్రాంతంలో కావచ్చు, కోకాపేట ప్రాంతంలో అంటే ఈరోజు చదువుకున్న వాళ్ళు ఈరోజు కోట్ల రూపాయలు చెల్లించి అపార్ట్మెంట్లు కొనుక్కొని ఈరోజు ప్రశాంతంగా ఉందామని వచ్చిన ప్రాంతంలో ఈ ఆర్ఎంసీలు పెట్టి ఈరోజు ఈ పొల్యూషన్ ద్వారా ఈరోజు తీవ్ర ఇబ్బందులు చూస్తూ ఉన్నాం. చిన్న పిల్లలు, కుటుంబంలో ఉన్న లేడీస్ కూడా ఈరోజు రోడ్ ఎక్కుతూ ఉన్నారంటే ఎంత అవస్థ పడుతూ ఉన్నారో మనం గమనించాం. మళ్ళీ ఇటువంటి సమస్యని పరిష్కరించకుండా స్థానిక ప్రజాప్రతినిధులే కావచ్చు, స్థానిక ఎమ్మెల్యేనే కావచ్చు, లేదా ఈ అధికారులు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కావచ్చు, మళ్ళీ చూసుకుంటే ఈ మున్సిపాలిటీ వాళ్ళు కోట్ల రూపాయల ట్యాక్సులు వసూలు చేస్తూ ఉన్నారు. అందరికీ ఈరోజు కోట్ల రూపాయల ట్యాక్సులు వసూలు చేసి ఈరోజు కనీసం సీసీ రోడ్ల వ్యవస్థ లేదు, లేదా వీళ్ళకున్న సమస్య ఆర్ఎంసీ పైన ఈరోజు ఎన్నిసార్లు వాళ్ళు నివేదిక ఇచ్చినా దాన్ని పట్టించుకునే పాపాన్ని ఈరోజు అధికారులు పోవట్లేదు. కాబట్టి ఈరోజు మళ్ళీ వారందరూ కూడా మేము దేనికైనా తెగించడానికి సిద్ధం ఉన్నామని చెప్పడానికే ఈరోజు వాళ్ళందరూ రోడ్ ఎక్కి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కానీ మేము కూడా హెచ్చరిస్తూ ఉన్నాం అధికారులని, మీరు ఎంబడే చర్య తీసుకోకపోతే ఇది పెద్ద ఎత్తున ఉద్రిక్తత వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఎంబడే చుట్టుపక్కల మొత్తం రేడియస్ అంతా కూడా పొల్యూషన్ జోన్లా తయారవుతుంది. ముఖ్యంగా మాకు 2 అపార్ట్మెంట్కి ఎదురుగా ఉన్నటువంటి ఆర్ఎంసీ ప్లాంట్, వాసవి అట్లాంటిస్ వారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఆర్టీసీ కంపెనీ అనేవారు ఇక్కడ ఆర్ఎంసీ ప్లాంట్ పెట్టి రన్ చేస్తున్నారు. మేము ఆల్రెడీ ఒకసారి ఇట్లనే కంప్లైంట్లు పెడితే 2022 డిసెంబర్లో క్లోజ్ చేశారు. మళ్ళీ 2023లో మళ్ళీ స్టార్ట్ చేయబోతుంటే మళ్ళీ మేము పీసీబీ వారిని అడిగాము. వాళ్ళు వచ్చి చూసి మేము ఇవ్వట్లేదండి, మీ అందరికి అభ్యంతరం ఉంటే ఇవ్వమని చెప్పారు. మేము కూడా చెప్పాము, మీరు ఇచ్చే పర్మిషన్ లెటర్స్లోనే ఉంటాయి, ఒక పాయింట్ ఉంది, పబ్లిక్గానే వద్దంటే, నియర్ బై కమ్యూనిటీలో వద్దంటే ఇవ్వకూడదని క్లియర్గా పాయింట్ ఉంది అందులో. అది బేస్ చేసుకొని మీరు ఇవ్వకూడదండి, ఒకళ్ళు ఇవ్వదలుచుకుంటే ఆ కాపీ మాకు ఇవ్వండి, మీ పై అధికారి దగ్గరికి వెళ్తాము, కోర్టుకి వెళ్తామని కూడా చెప్పాము 2023 ఆగస్టులో. అయినా కానీ అప్పుడు మాకు సర్ది చెప్పి పంపించి 2023 ఎలక్షన్ మూమెంట్లో డిసెంబర్లో వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం జరిగిందండి. మేము మొన్న స్కూల్ ఓపెన్ అయిన కానీ చూస్తుంటే మా స్కూల్ బస్సులు మేము రావని చెప్తున్నారు ఈ రోడ్లోంచి. ఎందుకని మేము అందరం ఎంక్వైరీ చేస్తే ఈ రోడ్ అంతా ఫుల్లీ డ్యామేజ్ అయ్యింది. పిల్లలు వేరే అపార్ట్మెంట్ తీసుకొచ్చే పిల్లలు పొద్దున్నే టిఫిన్ చేసి పాలు తాగి బయలుదేరి స్కూల్ పిల్లలకి వామిటింగ్స్ అవుతున్నాయి. ఆ టెస్ట్కి ఆ రోడ్డు కండిషన్ వల్ల అని చెప్పానంటే ఈ రోడ్డుని మేము 1 వే చేసుకొని 2 వే చేసుకొని మేము ఇందులోనే రావడం ఇందులోనే వెళ్తామండి. మార్నింగ్ 70 నుంచి 80 స్కూల్ బస్సులు వస్తాయి, గాడియము, ఫినిక్స్ అని ఇట్లాంటివి. సో మేము ఇక్కడ ఉండి ఇంత కాస్ట్లీ అపార్ట్మెంట్ కొనుక్కొని ఈఎంఐలు కట్టుకుంటూ ట్యాక్స్లు కట్టుకుంటూ ఏమన్నా ట్యాక్స్లు కట్టేటప్పుడు మేము ఏమైనా అడుగుతున్నామా? ఎవరైనా వచ్చి అధికారులు వచ్చి మా దగ్గర ధర్నా చేస్తున్నారా? ట్యాక్స్ కట్టట్లేదని ధర్నా చేస్తున్నారా? 10 సార్లు మాకు ఫైన్ వేస్తున్నారు కదా ట్యాక్స్ కట్టకపోతే. మరి అన్నప్పుడు ఇట్లాంటి వాళ్ళ మీద ఎందుకంత అలసత్వం ప్రదర్శిస్తున్నారు వీళ్ళు? మేము అట్లా అన్ని విధాలు అన్ని మున్సిపాలిటీ వాళ్ళని, పోలీసు వారిని అందరినీ కూడా ఎన్నోసార్లు మేము రిక్వెస్ట్ చేసాం. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కంప్లైంట్ పెట్టాం. పీసీబీ వారు మమ్మల్ని ఒక సామెత ఉంది, డిలే ఇన్ జస్టిస్ ఆల్సో ఇన్జస్టిస్ అని. అంటే వాళ్ళు న్యాయం చేయరు, అంటూనే కాలం గడిపేయటం. చివరికి గత 5 నెలలుగా కొన్ని వందల కంప్లైంట్లు పెట్టామండి మేము. చివరికి మీడియాలో మీ అందరి సహకారం ద్వారా కానీ, ఆ ప్రతిపక్షాల సహకారం కానీ, ఎమ్మెల్యే గారు ఫోన్ చేయడం వల్ల కానీ వాటెవర్ వాళ్ళు తెలియదు, ఏ బండి ఎక్కడి నుంచి ట్రాఫిక్ పోతుందో తెలియదు. రోడ్ల పరిస్థితి దౌర్భాగ్యంగా మారింది. నేను ప్రభుత్వ పెద్దలకి ఆప్షన్లు వేసి ఇక్కడ ఉన్న ప్రాంతంలో డబ్బులు సంపాదించడమే కాదు, అపార్ట్మెంట్లు కోట్ల రూపాయలకు అమ్ముకొని ఆదాయం సమకూర్చడమే కాదు, ఇక్కడ ఉన్న మౌలిక సదుపాయాలు, ముఖ్యంగా ప్రజలు ఇక్కడ పడుతున్న ఇబ్బందులు కూడా అడ్రస్ చేయాల్సిన ఒక బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఆర్ఎంసీ ప్లాంట్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి ఒక నామ్స్కి వ్యతిరేకంగా ఏదైతే ఆర్ఎంసీ ప్లాంట్లు ఇక్కడ ఇచ్చినాయో, లేకపోతే క్రషర్స్ ఇక్కడ పెట్టినారో, అవన్నీ కూడా గండిపేట మండలంలో ఆర్ఎంసీ ప్లాంట్లు ఏది కూడా ఉండడానికి వీల్లేదు. ఇది ఎక్కడికి వెళ్ళి తెస్తారు ఏంటనేది అది ప్రభుత్వ అధికారులు మరియు బిల్డర్స్ యొక్క హెడేక్, మాకు సంబంధం లేదు. కానీ ప్రజలు కాపాడుకోవాల్సిన ఒక బాధ్యత వాటికి ప్రభుత్వానికి ఉన్నది, స్థానిక ప్రజాప్రతినిధులకు ఉన్నది. మీ అందరికీ గుర్తు చేస్తున్నా, ఈరోజు చిన్న శాంపుల్ సైజులోనే ఇక్కడ ఉన్న స్థానికంగా అపార్ట్మెంట్ అసోసియేషన్ వాళ్ళు దాదాపు 100-200 మంది ఇక్కడ చొరగడం జరిగింది. కానీ ఒకటి మాత్రం నేను ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నా, తొందరలో ఈ సమస్యల పట్ల మీరు పోరాటం చేయకపోతే, సమస్యలు ఎట్లా పరిష్కరించాలో ఆలోచన చేయకపోతే దాదాపు 10,000 మందితో మేము అవతార్ చొరస్తారని మేము నిర్బంధం చేస్తామని చెప్తున్నాం. థ్యాంక్ యూ.